గత బుధవారం ముల్కల్ల గ్రామంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసిన సందర్భంలో ఎస్ఎల్ఎన్ న్యూస్ ఛానల్లో వార్త ప్రసారమైంది. దీనికి స్పందనగా శుక్రవారం జాతీయ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, జేసీ మోతీలాల్, డిఆర్డీఓ శేషాద్రిలతో కలిసి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా వంటశాలల్ని, డైనింగ్ హాల్, వాష్రూమ్స్, తరగతి గదుల్ని పరిశీలించారు. 40 మంది విద్యార్థులు ఉన్న గదిలో ఒకటే లైట్ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వాష్రూమ్స్ అపరిశుభ్రతపై శానిటేషన్ సిబ్బందిని మందలించారు. కిచెన్లో కులిన కూరగాయల్ని పరిశీలించి కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు మీ పిల్లలండి ప్రిన్సిపల్ గారు, మీ పిల్లలైతే భోజనం ఇలానే పెడతారా, నాణ్యమైన తిండి పెట్టకపోతే ఎలా అంటూ ప్రిన్సిపల్ మోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ గదిలో వారం రోజులుగా నిల్వ ఉంటున్న కూరదోసకాయలు, వంకాయల్ని గమనించిన కమిషన్ చైర్మన్ అవి కులిపోవడం చూసి చలించారు. అక్కడే ఉన్న విద్యార్థులు, పేరెంట్స్ ఎప్పుడు ఇలాగే నాణ్యత లేని కులిన కూరగాయలు పెడుతున్నారని కమిషన్ దృష్టికి తీసుకుపోయారు. అసలు మెనూ ప్రకారం చికెన్ పెట్టడం లేదని, అప్పుడప్పుడు పెట్టినా కూడా 1-2 పీసులు వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషన్ చైర్మన్ విద్యార్థుల కడుపు కొట్టి ఏం సంపాదిస్తావంటూ ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు. ప్రిన్సిపాల్ కిచెన్ నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో నేను పిల్లవాణ్ణి కాదు కమిషన్ని అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమతో పనులు చేయిస్తున్నారని, చదువు సరిగ్గా చెప్పడం లేదని పలువురు విద్యార్థులు విన్నవించారు. దీంతో చైర్మన్, ఆర్సీఓ, ప్రిన్సిపాల్ సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనం పెట్టి సరైన విద్యని అందించాలి, కానీ మీరు ఇవేవీ పాటించకుండా విద్యార్థులతో పనులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో పాటు ముల్కల్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 80% మంది విద్యార్థులు ఇంటి నుండి టిఫిన్ బాక్సుల్లో భోజనం తీసుకురావడం గమనించిన చైర్మన్, హెడ్ మాస్టర్ మధ్యాహ్న భోజన నిర్వాహకుల్ని పిలిచి మందలించారు. సరైన మెనూ ప్రకారం భోజనం పెడితే పిల్లలు ఎందుకు ఇంటి నుండి తిండి తెచ్చుకుంటారంటూ దీనిపై విచారణ చేయించాల్సిందిగా సంబంధిత డీఈఓని ఆదేశించారు. పేరెంట్స్ సమావేశం, పుస్తకం లేదని, ఫిర్యాదుల బాక్సులు అందుబాటులో లేవని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ కమిషన్ యాక్ట్ 2013 ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని, వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అన్ని పాఠశాలల్ని విజిట్ చేసి వివరాలు తెలుసుకోవాలని డీఈఓ వెంకటేశ్వర్లు, డీజీఓ పీడీ శేషాద్రి ఆదేశించారు. ముల్కల్ల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థుల సమస్యలపై ఆర్సీఓ, ప్రిన్సిపల్ సిబ్బంది, ఫుడ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జేసీ మోతీలాల్ని ఆదేశించారు. బాధ్యులు ఎవరైనా సరే సస్పెండ్ చేయడమా లేదా ట్రాన్స్ఫర్ చేయడమా అనేది వారం రోజుల్లో తెలియనుందని తెలిపారు. ఈ వారి వెంట ఫుడ్ కమిషన్ మెంబర్స్ ఆనంద్, గోవర్ధన్, శారదా, భారతి, జ్యోతి, జాయింట్ కలెక్టర్ మోతీలాల్, డీజీఓ శేషాద్రి, డీఈఓ యాదయ్య, ఆర్సీఓ స్వరూపరాణి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మంది తింటుంటే 8 మంది టిఫిన్ చేసుకుంటారు. అంటే కేవలం 6 మాత్రమే వీళ్ళు ఇక్కడ తింటారు. 14 మందిలో 6 భోజనం చేస్తారు. ఇక్కడ అన్నం రోజు తిన్నారా? ఇక్కడ అన్నం రోజు ఎందుకు పెట్టి మనం వేస్తున్నారు. ఇవి మొన్ననే వచ్చినాయి. ఇవి 6వ తారీఖు చెప్పు. కెమెరా మాకేం కనబడలేదు. హలో, ఇక్కడ నడుతాను, ఇక్కడ నడుతాను. నాకు మళ్ళీ ఫోటోలు ఇస్తాను. మొత్తం ఎత్తి పంపారు సార్. మొత్తం సిరీస్ పిల్లలు నేనే తినమాట. ఇక్కడ సిఎంఆర్ 21-22 ఉందా? 22-20 మీరు అప్పుడే అక్కడే మీరు దాన్ని చెప్పేశారు. అక్కడక్కడ ఉన్నాయి. జరిగింది నువ్వు చూపిస్తున్నావు. ఇవి చూపించాలి కదా సార్కి. అట్లా కాదు మేడం, చేయాలంటే 150 మందికి మేడం ఒక ఇద్దరు చేయాలని ఎన్ని చేస్తారు?
ఇట్లా వస్తున్నాయి. క్లీన్ చేయకుండా జేసీ గారు కేవలం మీ హెడ్ మాస్టర్ గారు చదువుకో ఒకసారి. నిర్లక్ష్య ఆయన ఇప్పటికీ తప్పును ఒప్పుకోవట్లేదు, సరిదిద్దే ప్రయత్నం చేసుకుంటాడు, తప్పించుకో. నువ్వు ఎన్ని చేసినావనే ముఖ్యం కాదు, చదువు ఎంత ముఖ్యమో, నీ స్కూల్లో ఎంత ముఖ్యమో, నీ పిల్లల సంఖ్యను ఎంత పెంచుతున్నావో, పిల్లలకు తిండి పెట్టడం కూడా అంతే ముఖ్యము. నువ్వు అన్నిటి నేను అది చేసిన, ఇక నేను సంఖ్య పెరిగింది, స్కూల్కు సున్నం వేసిన, నువ్వు పాఠాలు బాగా చెప్తున్నావు కదా, పిల్లలకు అన్నం కూడా తింటున్నా లేదా, వాళ్ళ బ్లడ్ ఎన్నో లెవెల్కి టెస్ట్ 1 year నుంచి వాళ్ళకి కనీసం టెస్ట్ కూడా చేయించలేదు. ఏదైతే పేపర్ ద్వారా తెలుసుకొని సడన్ విజిట్ చేయడం జరిగింది, ఇక్కడున్న పరిస్థితులు కానీ ఇక్కడున్న వ్యవహారం కానీ అన్నీ చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మా ఆనంద్ గారు మొత్తం కూడా మీకు వివరించారు. అలాగే మేము ఏది కూడా ఇది సరిదిద్దుకోకపోతే 10 రోజులలో అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తాం. హాజీపూర్లోని సాంఘిక సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, నేను ఆనంద్, నా తోటి సభ్యులు మేము మొన్న పేపర్లో వచ్చినటువంటి పురుగుల అన్నం మరి చారుతో కూడిన అన్నం పెట్టడం పిల్లలకు పేరెంట్స్ అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తే గేట్లు వేశారు అనేటువంటి శీర్షికను చూసుకొని ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఈరోజు జిల్లా బార్డర్కి వచ్చేంత వరకు కూడా సంబంధిత జిల్లాధికారులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము స్పాట్గా రావడం జరిగింది. సమస్యలన్నీ కూడా కమిషన్ చూసింది. మెనూ ప్రకారం భోజనం పెట్టలేదనేది ఈరోజు ప్రెస్ మిత్రుల ముందు, అదేవిధంగా పేరెంట్స్ కమిటీ, విద్యార్థులు, జిల్లా అధికారుల ముందు కూడా అది నిర్ధారణ అయింది. అదేవిధంగా ఇది కొత్త బిల్డింగు, ఎందుకంటే వేరే కిరాయి నుండి సరి అయినటువంటి బిల్డింగ్ లేకపోవడం వల్ల మొన్ననే కొత్తగా ఈ యొక్క బిల్డింగ్ తీసుకోవడం వల్ల కొన్ని వసతులు లేవని చెప్పారు. వాష్రూమ్స్ చక్కగా లేవు, వాటర్ సప్లై లేదు, అదేవిధంగా మెనూ సక్రమంగా పెడతలేనటువంటి పిల్లలు అభియోగం చేసి చెప్పారు. అది చూస్తే కూడా నిన్న సేమ్ కూరలు, ఈరోజు కూడా సేమ్ కూరలు ఉన్నాయి. తర్వాత ఎగ్ కూడా గడిచిన 2-3 నెలల నుంచి కూడా ఎగ్ సప్లై చేయకపోవడం, పిల్లలకు చికెన్ పెట్టేటప్పుడు కూడా సరి అయినటువంటి మోతాదులో ఏదైతే 100 grams పెట్టాలి అది పెట్టకపోవడం అనేటువంటి విషయాన్ని పిల్లలు స్పష్టంగా చెప్పారు. కమిషన్ ముందు అదేవిధంగా పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘాలు కానీ మా గౌరవ చైర్మన్ గారికి కూడా కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషన్ పరిశీలించి ఈరోజు జిల్లా కలెక్టర్ జేసీ గారు కూడా రావడం జరిగింది. ఈ పరిశీలనకు వారు టెండర్ ప్రక్రియకు జిల్లా చైర్మన్గా ఉంటారు. ఏదైతే సరిగా సప్లై చేయనటువంటి మెనూ ప్రకారం సప్లై చేయడం కాంట్రాక్ట్, కూరగాయల కాంట్రాక్ట్ కావచ్చు, ఎగ్ కాంట్రాక్ట్ కావచ్చు, మిగతా మెటీరియల్ చేసేటువంటి కాంట్రాక్టు ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకొని, అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యంగా వహించినటువంటి సిబ్బంది, వార్డు మెంబర్, మరి ప్రిన్సిపల్ కావచ్చు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇన్ఛార్జి కావచ్చు, పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకొని 10 రోజులలో మా రాష్ట్ర ఫుడ్ కమిషన్ కార్యాలయానికి నివేదిక పంపించాలని కూడా మా చైర్మన్ గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా జేసీ గారు, అదేవిధంగా ఆర్సీఓ గారు, మా జిల్లా సమస్యల అధికారి DGROగా ఈ ఫుడ్ కమిషన్కి PDDID శేషాద్రి గారు ఉన్నారు మన మంచిర్యాల జిల్లాకు, వారు కూడా పర్యవేక్షిస్తారు. తప్పకుండా 10 రోజులలో మాకు చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలి, సరిచేసి మాకు నివేదిక పంపించాలని 10 రోజులలో మరి ఆదేశించడం జరిగింది. 10 రోజులలో చర్యలు ఒకవేళ వాళ్ళు సరి అయినటువంటి విధంగా చర్యలు తీసుకోకుంటే జిల్లా యంత్రాంగం పైన కమిషన్ చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నది కమిషన్. ఈ ఆహార భద్రత చట్టం అనేది 2013 పార్లమెంటు ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఆహారము తినేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది.
అది పౌష్టికమైన ఆహారం తినేటువంటి హక్కును రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా ఫుడ్ కమిషన్ సహించదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పాఠశాలనే కాదు, ఇందాక హై స్కూల్లో కూడా చూడడం జరిగింది. ఏదైతే బియ్యం కూడా ముక్కిపోయిన బియ్యం రావడం జరిగింది, అది సప్లై చేసినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా ఎడ్యుకేషన్ హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా విచారణ చేసి చర్యలు తీసుకోమని మా కమిషన్ చైర్మన్ గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయమని కూడా కలెక్టర్ గారిని మేము ఇప్పుడు ఇక్కడ నుండి జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్తా ఉన్నాం. మా కమిషన్ జిల్లా అధికారులందరికీ కూడా సమన్వయపరిచి ఈ సమస్య మరొకసారి జిల్లాలో పునరుద్ధం కాకుండా ఆల్ డిపార్ట్మెంట్లను కూడా మరొకసారి పిలుచుకొని మాట్లాడాలని కూడా మా కమిషన్ సూచిస్తూ ఉంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా జిల్లా అధికారులతో కూడా మాట్లాడతాం. మరొకసారి పునరుద్ధం కావద్దు. ఈ యొక్క చట్టమును చైతన్యం చేయాల్సిన బాధ్యత పౌరుల మీద ఉన్నది, ప్రజా సంఘాల మీద ఉన్నది, దళిత సంఘాల మీద ఉన్నది, విద్యార్థి సంఘాల మీద ఉన్నది. చైతన్యం చేయాలి. ప్రజల హక్కులేంది, విద్యార్థుల హక్కులేంది తెలుసుకున్నప్పుడు ప్రశ్నించేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ పూర్తి హక్కులను ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత మీపైన కూడా ఉన్నది. తప్పకుండా మా కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద అధికారి అయినా చర్యలు తీసుకోవడానికి కమిషన్ వెనుకాడదు. తప్పకుండా మీరు చైతన్యం చేయండి. ఎప్పుడైనా మా ఆఫీసు కూడా మీరు కార్యాలయానికి ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. కాబట్టి ఈ కమిషన్ నిక్కచ్చిగా ఉంటుంది. వాళ్ళ హక్కును కాపాడడంలో ఈ కమిషన్ వెనుకాడదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది.